హాయ్ అండి అందరికీ. చూడండి, వంకాయలు తెమ్మంటే ఏ కలర్లో తెచ్చారో. చక్కగా వంకాయ అంటే ఇలా ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, బాగా డార్క్ బ్లూలో ఉండాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కాయ. ఇది ఎలా తెల్లగా ఉన్నాయి, ఇది లోపల ముదిరినట్టు ఉంటుంది అన్నమాట ఈ కాయ. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అలాగే తెస్తారు. ఈరోజు నేనైతే వంకాయ ఫ్రై చేసుకుందామని డిసైడ్ అయిపోయా. ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని, అంటే విడిపోకుండా వేయించుకోవాలి. వంకాయ కారం చాలా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తా నా స్టైల్లో, ఓకేనా? ఎదగండి, పుచ్చింది. ఏదో ఇయ్యమంటే ఇక అక్కడ నుంచి ఉంటారు, వాళ్ళ ఇష్టం. గబ్బా గబ్బా తీసి కాటా వేసి ఇస్తే తీసుకురావడమే. కాయలు ఏరుకుందాము అని లేనే లేదు. చూడండి, పుచ్చులున్నాయి. చక్కగా కాయ వేయించుకొని తిందామనుకున్నా. అమ్మయ్య, ఇది పుచ్చు లేదు. ముందుగా వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నానండి. ఇదిగోండి, ఎండు కొబ్బరి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తే ముక్కలు ముక్కలుగా కొంత మెదిగిద్ది, కొంత మెదగట్ల. అందుకని అలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. చిన్నులపాయలు రెబ్బలండి, ఈ 2 మెయిన్. ఈ వంకాయ కారంలో కానీ, మళ్ళీ కాకరకాయ కారంలో కానీ, ఈ కొబ్బరి, చిన్నులపాయ, కారం, అంత చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని అసలు దాంట్లో వేసుకుంటే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పచ్చాగా చిన్నులపాయ కొబ్బరి దంచేసానండి. కారం 2 స్పూన్లు, స్పూను సాల్టు, కరివేపాకు, తరువాత అదిగోండి పుట్నాల పప్పు లేదు నా దగ్గర, బుడ్డ శనగలు ఉంటే వేశాను కొంచెం, ఒక 2 స్పూన్లు కూడా ఉండదు. తరువాత ఒక్క రవ్వ చింతపండు. ఇది మొత్తం మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టానండి. చూడండి, ఇలా ఉంటుంది. ఎందుకంటే పుట్నాల పప్పు, కొంచెం చింతపండు అన్నీ వేసాను కదా, పెద్దగా మంట ఉండదు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ కారం కమ్మని స్మెల్ వస్తుంది. ముందుగా బాండీ పెట్టేసుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే 2 గరిటెల ఆయిల్ పట్టిద్దండి. వంకాయలు నేను సగానికి కట్ చేయాల, నిలువుగా పొడవుగా కట్ చేసుకున్నాను. బాగా వేగాలంటే, నూనెలో మునగాలంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ పట్టిద్ది. ఇదిగోండి, కాయ బాగా పొడవుగా ఉన్నాయి కదా, అలాగుంటే నాకు ఇష్టం, అందుకని అలా చేసుకున్నా. ఓకేనా? కాడలతో సహా చాలా చాలా బాగుంటుంది. కాకరకాయలు కూడా ఇంతే, 4 చెక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. చూసారా, మగ్గితే కలరు బ్లూ కలర్ పోయి వైట్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కాయలు. ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతాయి. అదిగోండి, ఒక స్పూను కూడా కాదు, ఎందుకంటే దీంట్లోకి ఈ సాల్ట్ సరిపోయిద్ది. పసుపు నేను కారంలో వేసానండి, ఒక 1/2 స్పూను, అందుకని 2 సరిపోతుంది. బాగా మగ్గిపోతున్నాయి ఆయిల్లో. చూసారుగా ఎంత టేస్టీగా ఉంటుందో. అది నా స్టైల్లో చేసుకుంటున్నాను. మీకు నచ్చితే అలాగే చేసుకోండి, ఒకసారి చేసుకొని తినండి. ముందుగా తాలింపు గింజలు కనుక వేసుకున్నానంటే ఇవి వంకాయలు సరిగ్గా ఏగవని నేను సగం బడ వేగాక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇవి పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయి, 2 ఎండుమిరపకాయలు,
తుంచేసుకున్నాను. ఇక ఇప్పుడు వాటితో పాటు ఇవి కూడా చూసారా, ఈ రెండు ఏగిపోతాయి, చక్కగా ఏగిపోయాయి. చూసారా, ఈ తాలింపు గింజలు కూడా చుట్టూతా వంకాయ ముక్కలు కూడా ఏగి ఉంటాయి. కరివేపాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చాను, లేతాకు. కనపడిన కూడా కనపడదు ఏగితే, అంత లేతాకు కోసుకొచ్చాను. పక్కనే కదా, అదిగోండి చక్కగా మగ్గిపోయినాయి. చూసారా, వంకాయలు తాలింపు గింజలు అన్నీ ఏగిపోయాయి. ఇంకొంచెం ఏగనివ్వాలి అంతే. కరివేపాకు వేసాక ఇంకా కారపొడి కూడా ఎగిలా, ఎంత కమ్మని స్మెల్ వస్తుందంటే చూసారుగా, ఆయిల్ తేలుతుంది అంటే కాయ ఏగిపోయిందండి. తాలింపులో ఏగుతుంటే ఉంది, అసలు కొంచెం కారం చల్లుకొని ఇక వట్టిదే తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. ఏగిపోయింది. ఇదిగోండి, నేను మిక్సీ పట్టిన కారం మొత్తం వేసేస్తున్నా. నాకు అన్నంలోకి కావాలి కదా, అందుకని. ఇక గెరిటి పెట్టకుండా స్పూన్తో తిప్పండి. నేను వేసిన ఆయిల్ చూసారా, కారంతో సరిపోయింది కరెక్ట్గా. ఆ నూనెలో కొంచెం కారం మగ్గిందనుకోండి, అసలు ఎంత బాగుంటుందో. ఇదిగోండి మగ్గుతుంది. కాకరకాయ స్మెల్ వస్తుంది, పుట్నాల పప్పు వేసా కదండి. అదేనండి శనగపప్పు, పచ్చెనగపప్పు కాదు, వేపిన శనగపప్పు. అది వేయచ్చు, నా దగ్గర లేక ఈ బుడ్డ శనగలు వేసాను. అసలు ఎంత బాగుందో. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా అమ్మ అయితే ఈ కాయలు కాకుండా గుత్తంకాయలతో చేసిద్దండి. అసలు ఇంకా మజ్జిగ కట్ చేసి కారం కూర్చి ఇక ఆయిల్లో వేయించిద్ది. అసలు వట్టియే తినేసేయచ్చు, కారం చల్లనక్కర్ల. దాంట్లో కారం పెట్టేసేసి వేయించిద్ది కదా. ఇక మనం ఇప్పుడు నేను కారం చల్లినట్టు అలా చల్లనక్కర్ల, కాయలు కాయలు తినేసేయచ్చు. అంత బాగుంటుంది మా అమ్మ చేసేది. నాకైతే అదైనా చేస్తాను, ఇదైనా కాకపోతే ఈ పొడవుగా ఉన్నాయి కదా, అయినా కారం తినాలని కాకరకాయ కారం లాగా వంకాయ కారం చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎలా ఉందో. మేము చిన్నప్పుడైతే తినటానికి ఏముండేవి కావండి, చుట్టుపక్కల కూడా పెద్దగా కొట్లు ఉండవు వెళ్ళి కొనుక్కొని తినటానికైనా. మా నాన్న రైల్వేలో జాబు కదా, ఆయన నెలకొక్కసారి ఇంత పెద్ద 1 కేజీ మిఠాయి, అరటిపళ్ళు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని, బూందీ, మిక్చరు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు, జీతం తీసుకొని మా నాన్న. మేము అప్పుడు తింటమే, ఇంకా మధ్యలో కొనుక్కోకూడదు, అంత రూల్స్ మా నాన్న దగ్గర. ఎవరన్నా చుట్టాలు వచ్చి పిల్లలకి డబ్బులు ఇచ్చినా తీసుకోకూడదు, అలా నేర్పాడు మా నాన్న మాకు క్రమశిక్షణ. అలాగా మా పెద్ద చెల్లి నేను తినటానికి ఏం లేకపోతే ఉల్లిపాయలు పొయ్యిలో వేసి కాల్చుకొని మంచం మీద కూర్చొని ముసుగేసుకొని పొట్టు తీసుకొని తినేవాళ్ళం. ఎంత బాగుంటాయో తెలుసా, ఒకసారి ట్రై చేయండి మీరు. ఉల్లిపాయలు కాల్చుకొని తింటే సూపర్గా ఉంటాయి. మేము చిన్నపిల్లలప్పుడు అంతే చేసేవాళ్ళం. చింతపండు, జీలకర్ర, ఇవి ఉప్పు వేసి రోట్లో వేసి బాగా దంచుకొని ఇంకా చీపురు పుల్లకి గుచ్చుకొని తింటూ చీక్కుంటూ తింటూ ఆడుకునేవాళ్ళం పిల్లలు. మేమైతే మమ్మల్ని చూసి పిల్లలు కూడా, మా ఫ్రెండ్స్ అలాగే చేసేవాళ్ళు. మా అమ్మ ఉండదు కదా ఇంటి దగ్గర, కంపెనీ పనికి వెళ్ళిపోయేది. ఇంకప్పుడు రోట్లు వేసి ఇద్దరం దంచుకునేవాళ్ళం, మా పెద్ద చెల్లి నేను. అలా ఏంటంటే వాళ్ళు కూడా అట్టాగే చేసుకొని వచ్చేవాళ్ళు, జామాకు మళ్ళా అట్ట. ఓకేనా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.